హలో ఆస్పెరన్స్. ఈ వీడియోలో బ్లాక్ బడ్జెట్ 1973 యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1947 నుంచి ఇప్పటిదాకా వరుసగా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నా కూడా 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పొచ్చు. దానికి బ్లాక్ బడ్జెట్గా పేరు పెట్టడమే ఇందుకు కారణం. ఈ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఈ టాపిక్ నోట్స్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఇండియా, పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దేశవ్యాప్తంగా కరువు ఏర్పడింది. దీనికితోడు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో వ్యవసాయ రంగం కూడా భారీగా దెబ్బతింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంతరావ్ చవాన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే అప్పట్లో దేశంలో అప్పుడు నెలకొన్న దుర్భర పరిస్థితులను చవాన్ తన ప్రసంగంలో వివరించారు. అలాగే అప్పటి పరిస్థితుల్లో యుద్ధం కారణంగా ఖర్చులు పెరగడం, రాబడి తగ్గపోవడంతో ఆ ఏడాది బడ్జెట్లో 550 కోట్ల రూపాయలు ఆర్థిక లోటును ప్రకటించారు. దేశంలోని జనరల్ బీమా కంపెనీలు, బొగ్గు గనులను ప్రభుత్వ పరం చేసేలా ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఈ బడ్జెట్ను అప్పట్లో అధికార, విపక్షాలు బ్లాక్ బడ్జెట్గా పిలుచుకున్నాయి. అయితే అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ బడ్జెట్లో ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అనవసర ఖర్చులు తగ్గించి దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో ఇన్ఫో. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.